అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులైంది. ఈ నెల రోజుల లోపలనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమల్లో భాగంగా కొన్ని కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టడం జరిగింది. పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచాము. అదేవిధంగా ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాము. అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టున్నారు. ఈ విధంగా ప్రభుత్వం ముందుకు పోతుంటే నెల రోజులు తిరగకుండానే రాష్ట్రంలో వైకాపా నాయకులు కూటమి ప్రభుత్వం పైన విష ప్రచారానికి తెరదించారు. దుష్ప్రచారం మొదలుపెట్టారు. తమ నీలి మీడియా ద్వారా తప్పుడు కథనాలు రాయిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉదాహరణకు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ప్రైవేట్ పైన యూటర్న్ తీసుకున్నామని చెప్పి ఒక కథనాన్ని ప్రచురింపచేశారు. అదేవిధంగా ఈరోజు ఉచిత ఇసుక పైన కూడా తప్పుడు ప్రచారాలకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం పైన ఇంతవరకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదు. దీనిపైన విధి విధానాలను రూపొందించడం జరుగుతూ ఉంది. అయితే సోషల్ మీడియాలో ఒక తప్పుడు వార్తను సృష్టించి తల్లికి వందనం పథకంలో ప్రతి తల్లికి 15,000 రూపాయలు మాత్రం ఇస్తామని చెప్పి అంటున్నారు. ఎన్నికలప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మోసం చేస్తున్నదని చెప్పి కూడా కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తల్లికి వందనం అనేది విధానం. దానిపైన ఆ రోజు ఎన్నికలప్పుడు మేము చదువుకున్నటువంటి అందరికీ కూడా సంవత్సరం 10,000 రూపాయల లెక్కన నిధులు ఇస్తామని చెప్పాం. తప్పకుండా ఇచ్చి తీరుతుంది కూడా. కూటమి ప్రభుత్వం ఎంతమంది చదువుకుంటుంటే అంతమంది కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకా కూడా విధి విధానాల రూపకల్పన ఉన్నాం. వైకాపా నాయకులు మాత్రం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నేను వైకాపా నాయకులు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు చాలా సందర్భాలు చెప్పారు. శ్రీమతి భారతిరెడ్డి గారు కూడా చెప్పారు. అమ్మఒడి ద్వారా ప్రతి కుటుంబంలో 2 విద్యార్థులకు 15,000 రూపాయలు ఎక్కడ ఇస్తామని చెప్పారు. మీరు ఇచ్చారా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు ఎప్పుడు ఇచ్చారు? ప్రభుత్వం 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత మీరు ఒక విద్యార్థికి అమ్మఒడి ఇచ్చారు. ఈరోజు మాత్రం 30 రోజుల లోపలనే పథకాలు అమలు చేయలేదని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. అదేవిధంగా పెన్షన్లు మేము చెప్పిన విధంగా 15 రోజుల లోపల 1,000 రూపాయలు పెన్షన్ పెంచి 3,000 నుంచి 4,000 రూపాయలు చేశాం. మీరు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే 1,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పాడు. అంటే 2,000 నుంచి 3,000 రూపాయలు చేస్తానని చెప్పారు. మీరు ఆ 1,000 రూపాయలు ఎప్పుడు ఇచ్చారో ఒకసారి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఒకసారికి ఇవ్వకుండా సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి చివరి సంవత్సరంలో 1,000 రూపాయలు పెంచారు. అంటే 2,000 రూపాయల పెన్షన్ను 3,000 రూపాయలు ఇచ్చింది 2024 ఎలక్షన్ల ముందు ఇచ్చారు తప్ప మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే 1,000 రూపాయలు పెంచలేదు. అంటే మీకు ఒక రూలు, మాకు ఒక రూల్ అని చెప్పి అడుగుతున్నాం. మీరు మాత్రం చేయరు, మిమ్మల్ని మాత్రం చేసినా కూడా చేయలేదని చెప్పి విమర్శించేది ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు కేవలం నెల రోజుల లోపల కూటమి ప్రభుత్వం ఎన్ని హామీలు అమలు చేస్తూ ప్రజల ముందుకు పోతూ ప్రజల ఆదరణ పొందుతుంటే సూచి ఓర్వ లేకుండా అక్కసుతో మీ పార్టీ ఉనికిని కాపాడడం కోసం కూటమి ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాం.
కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేసి తీర్తామని చెప్పి ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ప్రజానికి తెలియజేస్తున్నాం.